గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాళ్ళలో ఎవరు లేని ఒక యూనిక్ టాలెంట్ నాకుంది. నేను ఇప్పటి వరకు నమ్మండి నమ్మకపోని 32 సార్లు అమెరికాకి వెళ్ళొచ్చా. అక్కడ 24 స్టేట్లు తిరిగా. 24 స్టేట్లు తిరిగా. నేను మన ఇండియాలోనే నాకు తెలిసి ఒక 6 స్టేట్లు తిరగచ్చు. ఆ 6లో కూడా ఒకటి ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఒకటి పెరిగింది. గోవా కూడా పోలేదు. సో అక్కడ 27 స్టేట్లు తిరిగా. 27 స్టేట్లలో పర్ఫార్మెన్స్ ఇచ్చా నేను, బికాస్ ఆఫ్ నా వెంట్రలోక్విజం, నా మిమిక్రీ. సో నాకు ఒక యూనిక్ ఉంది. నేను ఇప్పటికీ అయితే ఇది ఏమవుతుందంటే శివ, కొంతమంది ఆర్గనైజర్స్ ఇప్పుడు మీరు నేను ఉన్న తర్వాత వాడికి కొంచెం పట్టు దొరికి వాడు చెప్తున్నాడు, వీడికి మీ జబర్దస్త్ లేదు కాబట్టి వీడికి డబ్బులు అవసరం అని చెప్పి, అన్న వాళ్ళు మీరు చేయట్లేదు కదా ఇంత తక్కువనే ఇస్తుంటారట అన్న అని వాళ్ళు ఆడే గేమ్. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, ఎంతో కొంత వస్తుందిలే సరే అన్న వస్తాంలే అని అట్లా అలవాటు అయిపోతుంది శివ. మెయిన్ ఉంది ఇది కేవలం ఆర్గనైజర్లు అండ్ కొంతమంది ఆర్టిస్టులు ఆడే ఆట. కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు కదా, కళ్ళు గిట్టున వాళ్ళు, ఆడు జబర్దస్త్ చేయట్లేదు పిలువ వస్తాడు అంతకే వస్తాడు. ఇది చాలా సార్లు కూడా మేము డిస్కషన్ కూడా చేసాం. మనలో మనని కూడా ఎదగొద్దు, మనమే అందరు మనల్ని జోకాలి, మనమే గ్రేట్ అనాలి. సో అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది ఆర్థికంగా చితికిపోయారు కాబట్టి వీళ్ళు వెళ్తున్నారు. బట్ నేను ఇప్పటికీ కూడా నేను నా పేమెంట్ ఎందుకు నేను చెయ్యను డార్లింగ్ అని ఎందుకు అన్నానంటే, నాకు బయట నుంచి కూడా షోస్ ఎక్కువ వస్తున్నాయి. సో నేను ఎప్పుడు డిమాండెడ్గానే ఉన్నాను డార్లింగ్, నేను ఎప్పుడు డిమాండెడ్గానే ఉన్నాను. నాకు ఇంత ఇస్తేనే వస్తానని అన్నాను. బట్ కాకపోతే అన్ని విషయాల్లో కమర్షియల్గా ఉండను, అన్ని విషయాల్లో కమర్షియల్గా ఉండను. బట్ కాకపోతే కార్పొరేట్ అంటే ఖచ్చితంగా కమర్షియల్గా ఉంటా. ఇప్పుడు నాకు మంకీ అన్నప్పుడు నాకు అర్థం అంటే లైవ్లో డైరెక్ట్ చూడాలనుకుంటున్నాను. చేస్తావు? యా షూర్, తప్పకుండా. హాయ్ శివ. హాయ్ హాయ్. నమస్తే. 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 అసలు లిప్స్ మీ లిప్ మూమెంట్ కూడా తెలియదా బ్రో? అలా లేదు. చాలా మంది దీన్ని వెంట్రలోక్విజం అంటారు డార్లింగ్. ఈ వెంట్రలోక్విజమే ఈరోజు వెంకీ మంకీ వచ్చిందంటే దీని ద్వారానే. కాదు, నా వల్ల. నేను అదే చెప్పాను రా, దీనివల్లే అని. ఇది కాదు, నేను అబ్బాయి. అదే అబ్బాయి వీడి వల్లే. సో వెంకీ మంకీ వచ్చింది దీనివల్ల డార్లింగ్. నేనేంటంటే ఈ వెంట్రలోక్విజం చాలా అంటే మనకంటూ ఒక యూనిక్ ఉండాలి. నేను ఫస్ట్ డాన్సర్ ఉండే. ఈ డాన్స్ ఫీల్డ్ నుంచి ఏమవుతుందనంటే ఎప్పుడో ఒకప్పుడు మా మాస్టర్ 10 పాటల్లో ఒక పాటే మిడిల్ పెట్టేవాడు, మిగతా అన్ని పాటల్లో సైడ్కి పెట్టేవాడు. ఇట్లా కాదని మిమిక్రీ నేర్చుకున్నా. మిమిక్రీ అప్పుడు ఏంటంటే ఇక్కడ వన్స్ మోర్ ప్లీజ్ ఉండే, అక్కడికి వెళ్తే అందరూ కూడా మిమిక్రీ చేసేవాళ్ళు. ఇట్లా కాదు ఇంకా డిఫరెంట్గా వెళ్ళాలని మంకీని పట్టుకున్నాను. కాదు నార్మల్ మీరు మాట్లాడుతున్నారు కానీ దానికి అవన్నీ చేస్తున్నారు. అందరికీ నాకున్న డిఫరెంట్ ఇదే డార్లింగ్. నేను ఇప్పుడు నీ ముఖంగా చెప్తున్నాను, ఇప్పటి వరకు ఎక్కడ లేదు. యూనివర్సిటీ డిప్లొమా ఇన్ మిమిక్రీ, కాకతీయ యూనివర్సిటీ టాపర్ నేను మన మిమిక్రీలో. సో నేను నేర్చుకుంది ఏంటి, ఇప్పుడు బయట చేసేది ఏంటంటే, చాలా మంది దయచేసి మీరు వెంట్రలోక్విజం చాలా బర్త్డేలలో చేస్తున్నారు, తప్పు లేదు. కానీ కాకపోతే మనం ఏదైనా నేర్చుకుంటే దాని మీద పూర్తి అవగాహనతో చేయాలి. ఈవెసి ఇప్పుడు ఇది ఒక పప్పెట్, దానికి మనం ప్రాణం పోయాలి. చాలా మంది మీరు చూడు హలో అంటారు, వాడే అంటాడు ఏం చేస్తాం అంటాడు, పెదాలు పర్ఫెక్ట్ గా కదులుతుంటాయి వాళ్ళు చేసేవి. మీరు గమనించారు లేదు? హలో నీ పేరేంటి, నీ పేరేంటి, ఇట్లా అంటే వాళ్ళు చేస్తుంటారు. అసలు యాక్చువల్లీ హలో హాయ్ శివ. నీ యాంకరింగ్ బాగుంటుంది. బాగుంటుందా? మరి నాది నువ్వు యాంకరింగ్ చేస్తావా? చేస్తానులే. నీకు పెళ్ళయిందా? లేదు లేదు. ఒక్కసారి కూడా కాలేదా? నిజం చెప్పు. నిజం. అయ్యో ఎందుకు పిల్లని చూస్తావా? మా దాంట్లో ఒక అమ్మాయి ఉంది. మీ దాంట్లో వద్దులే. అయినా శివ చాలా స్మార్ట్ గా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. మీ దాంట్లోకి ఎలా వస్తాడు? షర్ట్ చూడు, సేమ్ కలర్. సేమ్ కలరా? సరే నీకు పెళ్ళయిందా? కొంచెమే అయింది. కొంచెమైందా? అదేంటి కొంచెమైంది? అదంతే. ఓకే, నీకు పిల్లలు ఉన్నారా? 2.5. అదేంట్రా? అంటే 2 వచ్చారు, ఒక రెడీగా ఉన్నాడు. అలా చెప్పొద్దు. అండ్ చాలా మంది పిల్లలు చూస్తారు, నీకు పిల్లలు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అవునా? సరే, పిల్లల కోసం ఒక చిన్న టాపిక్ మాట్లాడదాం. ఏంటంటే నేటి బాలబాలికలే రేపటి భావి భారత పౌరులు. అవును. ఆ విషయం వీళ్ళందరూ చేద్దాం, సరేనా? ఓకే. నేటి బాలబాలికలే రేపటి భార్యాభర్తలు. సరే అలా చెప్పొద్దు, నేనేం చెప్తే నువ్వు అది చెప్పాలి, సరేనా? సరే. ఓకే. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, పెళ్ళాన్ని ప్రేమించమన్నా, మంది కొంపలు ముంచమన్నా.
అరే అలా మాట్లాడితే నిన్ను నన్ను పట్టుకుంది అంటారు. ఎవరు? శివ అనేది అంటారు ఫస్ట్. నన్ను అన్నాడు. ఏ నిన్నేది అంటాడు. నన్నెందుకు అంటారా? నన్ను తీసుకొచ్చినందుకు. సరే వద్దు, నేనేం మాట్లాడితే నువ్వు అదే మాట్లాడు, సరేనా? సరే. నేను ఏదంటే నువ్వు అదే అనాలి. ఓకే ఓకే. ఓకే. ఇంకా శివ. ఇంకా శివ. ఏయ్ ఓయ్ మాట్లాడని. మాట్లాడని. ఓహో నేను ఏదంటే నువ్వు అదంటావా? ఓహో నేనేదంట నువ్వు అదంటావా? సరే నేను చాలా మంచివాణ్ణి. నేను చాలా మంచివాడిని. నేను చాలా అమాయకుణ్ణి. నేను చాలా అమాయకుణ్ణి. ఇప్పుడు ఇంకిస్తా చూడు. నేను ఎందుకు పనికిరాని ఎదవను. అది అందరికీ తెలుసు. ఏంటి ఇది మాత్రం వెరైటీగాను? నేను చెవులో పువ్వు పెట్టుకోవాలి. సరే నీతో నాకు ఎందుకు కానీ. సరే ఇంతకు నువ్వేం చేసుకుంటావరా? నువ్వేం చేస్తావు? నేను మిమిక్రీ చేస్తా. ఏది చెయ్యి. ఎందుకు? నేను కూడా చేస్తా. నువ్వు కూడా చేస్తావా? ఈ. అయితే నేను కుక్కలాగా అరుస్తా. అయితే నేను ఢిల్లీలో కుక్కలాగా వస్తా. ఢిల్లీలో కుక్కలాగా. ఈ. సరే కుక్కలు ఏ విధంగా అరుస్తాయి అంటే నీలాగా. నాలాగా కాదు, చెప్తాను నేను. ఇలా అరుస్తాయి. ఓకే. మరి ఢిల్లీలో కుక్కలు ఏ విధంగా అరుస్తాయి? చాలా ఈజీ. సరే అరు. ఏంట్రా సౌండ్ లేదు? ఢిల్లీలో అరిస్తే ఎక్కడికి ఎట్లిన పడుతుంది. ఓహో సరే ఢిల్లీలో కాదు, మన హైదరాబాద్లో, ఈ. మన ఇక్కడ బంజారా హిల్స్లో ఈ. కుక్కలు ఏ విధంగా అరుస్తాయి? ఇక్కడ కుక్కలు అరవు. ఏ లటుక్కున కరుస్తాయి. కరుస్తాయా? ఈ. సర్లే. సో ఇలా చేసుకోవచ్చు డాలి. సో చాలా మంది ఏంటంటే ఈ బొమ్మ అంటే ఇప్పుడు దానికి మన పప్పెట్తో ప్రాణం పోయారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నా సరే నా కాన్సన్ట్రేషన్ అంతా అది ఏదో బిజినెస్ చేసుకుంటూనే ఉంటుంది. సో ఎవరన్నా వచ్చినా ఏంటి చలి పెడుతుంది. చలి పెడుతుందా? ఈ. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? శివన్ హక్ చేసుకుందాం అనుకుంటున్నా. అమ్మాయి కాదు అబ్బాయి. తెలుసా? అంటే ఈ. చీప. సో ఇట్లా మనం సంథింగ్ మన దాంతో ఏదైనా చేయొచ్చు. ఈవెన్ ఒకప్పుడు ఏంటంటే ఇది మాత్రం ఉండే, ఇప్పుడు కొత్తగా ఈ స్టిక్. హాయ్. సో దానికి అట్లా మనం ప్రాణం పూసినట్టు చేస్తేనే మనకు అది ఇంత నేర్చుకున్నాను కాబట్టి నేను ఒకటేసారి యాక్చువల్లీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీస్తాను. ఒకేసారి 2 dolls, ఒకేసారి 3 dolls కూడా. నేను అదే అడుగుతాను. చాలా ఉన్నాయి కదా బ్రో. యా చాలా ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇవాళ తీసుకురావాల్సింది. దీనికి ఏం కోర్స్ ఉందా? యా వెంట్రిలోక్విజం కోర్స్ డిప్లొమా ఇన్ మిమిక్రీలో ఉంది. బట్ ఇది మాత్రం నేను ఓన్గా నేర్చుకున్నాను శివ. యూట్యూబ్ చూసి చాలా మంది కూడా ఈవెన్ అందరికి అదే చెప్తున్నా. ఈవెన్ ఓన్గా ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం నేర్చుకోవడానికి చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి. అందులో యూట్యూబ్ ఉంది. సో యూట్యూబ్ చూడండి. యూట్యూబ్లోనే మనకు యూట్యూబ్, చాట్ జీపీటీ ఏదైనా సరే ఒక కళకు సంబంధించి చాలా ఉన్నాయి. సో దాంట్లో మనం ఏదైనా సరే శివ. ఇప్పుడు మీరు ఇక్కడ చాలా మంది మన యూట్యూబర్స్ ఉన్నారు. మీరే ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఎందుకంటే నువ్వు కష్టపడ్డావు, నేను కష్టపడ్డాను కాబట్టి ఇక్కడ ఉన్నా. సో ఒక యూనిక్ ఇది. ఇప్పుడు మిమిక్రీ అంటే వెంకీ మంకీ అంటే ఓ ఆయన వస్తే పిల్లలకు చాలా ఎంటర్టైన్మెంట్, పెద్దలకు చాలా ఎంటర్టైన్మెంట్ అనుకున్నారు కాబట్టి నన్ను పిలుస్తారు. కానీ బాగా బిజీ ఉన్నారని అయితే విన్నాను. థ్యాంక్ యూ. నువ్వు కాదు నన్ను. సరే లేవాయ్. సో అట్లా. సో మంకీతో ఈవెన్ దీన్ని వాయిస్ త్రో ఇప్పుడు ఇక్కడ ఉంది అనుకోండి. మీకు చెప్తాను వెంటల కోసం. ఇది మైక్ కదా. హలో యూనో. ఇలా హలో యూనో. హలో హలో. సో దగ్గర ఉన్నప్పుడు సో అలా వెళ్ళినప్పుడు కూడా ఆ వాయిస్ త్రో కూడా ఉండాలి. ఇప్పుడు నేను మైక్ ఇక్కడ పట్టుకుని ఉన్నాను ఇక్కడ. హలో యూనో. సరే అందరికీ వందనాలు. కొందరికి వందనాలు. అటు వెళ్ళినప్పుడు తక్కువ వెళ్ళాలి. ఎందుకంటే మనం మైక్ పట్టుకున్నప్పుడు ఒకలాగా, సైడ్ తిరిగినప్పుడు ఒకలాగా వస్తుంది కదా. కొందరు ఎరికిరా ఆడవారికి. ఆడవారికా? ఇక్కడికి రా. ఆడవారికి. ఓకే ఎందుకు అందరు చెప్పాలి? నీకు ఇంగ్లీష్ వచ్చా? 2 kgs వచ్చు. ఇటు చూడరా. 2 kgs వచ్చు. ఏంటి ఇంగ్లీష్లో కేజీలో పోలుస్తారా? అంటే LKG, UKG, యూకేజీ దాన్ని 2 kgs అంటారా? నీకు ఇంగ్లీష్ బాగా అంటున్నావు. నేను చిన్న క్వశ్చన్ అడుగుతా. ఏంటంటే ఇంగ్లీష్లో అమ్మని ఏమంటారు? మమ్మీ. వెరీ గుడ్. మరి నాన్నని ఏమంటారు? డమ్మీ. డమ్మియా? సరే అమ్మని మమ్మీ కరెక్ట్ చెప్పావు. చిన్నమ్మని ఏమని పిలుస్తారు? మినిమమా? మరి పెద్దమ్మను? మ్యాక్సిమం. సో అట్లా ఆ వాయిస్ థ్రోయింగ్ కూడా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా డాల్ ఏం మాట్లాడిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ మీతో మాట్లాడ హలో. ఏయ్ ఏయ్ సిగ్గా సరిగ్గా మాట్లాడ. సో ఇలా ఈ వాయిస్ త్రో దీనికి కోర్సే పెట్టచ్చేమో. సమ్మర్లో పెడదాం మంచిగా మన ఐ డ్రీమ్ తరఫునే నేర్చుకునే వాళ్ళకి. ఏంటంటే శివ మాకు అంటే కొంతమంది మిమిక్రీ ఆర్టిస్ట్ మేము ఎప్పుడు కలుసుకుని ఉంటాం. చాలామంది పెద్దవాళ్ళు కూడా కలుసుకుంటారు. ఈవెన్ ఇప్పుడు ఎవరైనా సరే మీ పిల్లలు ఏం చేస్తారు? డాన్సర్ అండి, మా పిల్లలు సింగర్ అండి, మా పిల్లలు కీబోర్డ్ నేర్చుకుంటున్నారు, మా పిల్లలు మిమిక్రీ నేర్చుకుంటున్నారని ఇప్పుడున్న చాలా కష్టం అదైపోయింది శివ. సో నేను కూడా అదే అనుకున్నాను, మిమిక్రీ నేర్చుకునే వాళ్ళకి ఒక క్లాస్ పెడదాం,
అంటే నేను చెప్పకపోయినా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళందరితో కూడా చెప్పిస్తాను. ఈవెన్ దీంట్లో నేను శిక్షణ ఇస్తాను. సూపర్ సూపర్. అదే అనుకుంటున్నాను నేను కూడా. అయితే ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా, ఒక నో విషయం నో 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 దాన్ని న్యూ ఇయర్ అనొద్దు, ఇండిపెండెన్స్ డే అనాలి. ఎందుకు? దాన్ని స్వాతంత్ర దినోత్సవం కాదు. అదే స్వాతంత్ర దినోత్సవం. ఏ పెద్ద ఏమన్నాడు ఎవరు గాంధీ తాత? ఏమన్నాడు? ఒక అమ్మాయి అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగితేనే స్వాతంత్రం అన్నాడా? అవును. అదే రోజుగా అమ్మాయిలు అబ్బాయిలు ముందు దాగి రోడ్డు మీద డింకిటికి డింకిటికి. అలా అనొద్దు, అది న్యూ ఇయర్ మాత్రమే. ఓకే చెప్పు శివ. న్యూ ఇయర్ విషెస్ చెప్తావా మా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ? ఓకే, ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓ థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్.